మా నమస్తే తల్లి. నమస్తే. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈసారి ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆయన ప్రతినిధులుగా మనం కూడా ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన ఇంటికి ఫస్ట్ మన ఇంటితోనే మొదలు పెడుతున్నాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. వసంతలు. నమస్కారం అండి కాక మురళిరెడ్డి గారు. హాయ్. కష్టపడతా ఉన్నాం. ఈరోజు కష్టపడండి మీరు కూడా. నమస్తే. నమస్తే తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, కానీ మనం నెల్లూరు అంతా తిరగాలంటే మన సంవత్సరం పైన అవుతుంది. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. ప్రతి ఇంటికి వస్తున్నాము. అందరూ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాము. పోయినసారి 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. అప్పుడు అడిగితే అందరికీ మాకు గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు ప్రజలకి అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి అందరినీ చూసారమ్మా, మమ్మల్ని చూడండి, నిజాయితీగా మీ తమ్ముళ్ళలా కష్టపడతాము, మీకు రుణపడి ఉంటాము, ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాము. మన ఇంటి ముందరకు వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. సొంతలు కాకురా ఏమండి వినాయక. ప్రతి ఇంటి తిరుగుతా ఉన్నాము. తగ్గ చెప్పాలి కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచిగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మార్పులు కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అన్నకు కూడా చెప్పండి. పైన ఉందా కైలు? ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నామన్నా. అంటే ఈరోజు పరిస్థితులందరూ ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికిప్పుడే అయితే ఎలక్షన్ లేవు, కానీ మనం నెల్లూరు అంతా తిరగాలంటే సంవత్సరం పైచిలకు అవుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం ప్రతిదీ ప్రజలు అడిగింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆశీర్వదించాము. కరెక్టే నాయన, 2 సందులకే నువ్వు చెప్పింది కరెక్టే. పదండి. కరపత్రం పెట్టేస్తాండి లేకపోతే. అసెంబ్లీలో ఉంటే మనకు ఉపయోగం, సామాన్యులు కాబట్టి 10 మంది మన సమస్యలు చెప్పడానికి అందుబాటులో ఉంటుంది. నమస్తే అన్న. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. మనం నెల్లూరు అంతా తిరగాలంటే సంవత్సరం పైచిలకు అవుతుంది. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చామన్న. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. అందరికి చెప్పండి అన్న, వీళ్ళకి చెప్పి మీరు చెప్తాను, మార్పు తీసుకురావాలి. పైన ఉందన్న, పైన ఉందన్న. చాలా ఎనర్జీ కావాలి మనం. సార్ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగాలంటే మన సంవత్సరం అవుతుంది. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న. కష్టపడతాం, నిజాయితీ నిలబడతాం. 2019లో అడిగాము. ఆ రోజు పరిస్థితులు ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ఆ ప్రజల్లో చైతన్యం కలిగింది. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి అన్న. ఆయన ప్రతినిధులుగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నమస్తే. నమస్తే. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అందరినీ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న. ఈరోజు 13వ రోజు. నెల్లూరు అంతా మనం తిరగాలంటే సంవత్సరం పైచిలకు అవుతా ఉంది.
ప్రజలకి పోయినసారి 2019లో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. అప్పుడు తక్కువ సమయం ఉన్నింది, అడిగాము. ఎవరిని అడిగినా కూడా మాకు గర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈ రోజు ఫ్యాన్ ఏమో గర్రంట తిరుగుతుంది, జనాలకు గాలి రావట్లే. వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. మన అలా కాదు, మన నిజాయితీ పనిచేస్తాము, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. వస్తాం అన్నా, వస్తాం. పైకి కూడా ఇచ్చొస్తాం అన్నా. ఇక్కడేనా? అవునా? ఓట్ల కూడా అవకాశం ఇస్తే కదా. సరే సార్, చూడండి అన్న, మనల్ని గుర్తుపెట్టుకోండి, కష్టపడతాము. నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. థ్యాంక్స్ అన్న. సార్ నమస్తే, నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. నెల్లూరు అంతా మనం తిరగాలంటే సంవత్సరం పైన అవుతుంది. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. పోయినసారి ఎమ్మెల్యేగా మనం నిలబడ్డాము 2019 నెల్లూరు సిటీకి. ఆ రోజు మనం అడిగాం ప్రజల్ని. ఎవరిని అడిగినా కూడా వన్ సైడ్లో ఉన్నారు. ఈరోజు ప్రజల్లో మార్పు కలుగుతూ ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి సార్. నమస్తే. నమస్తే తల్లి, నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము, అందరూ ఆశీర్వాదం నడుతా ఉన్నాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 2019లో అడిగాము, ఆ రోజు ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో మార్పు చైతన్యం కలిగింది. ఒకసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి. ఆయన ప్రతినిధులుగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాము. మన అవసరం. నమస్తే తల్లి, నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్ లేవమ్మా, ఏంద్ర ఇలా హడావిడి అనుకోబాకండి. నెల్లూరు అంతా తిరగాలంటే సంవత్సరం పైన అవుతుంది. పోయినసారి 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. అప్పుడు అడిగాము అందరినీ, ఎవరిని అడిగినా కూడా మాకు గర్రంట తిరుగుతుంది ఫ్యాన్, మేము దానికే అన్నారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం, మార్పు కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నారు. అన్ని అంశాల మీద మనం పోరాడుతూ ఉన్నాం, కష్టపడతా ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా ఆ మార్పుని తీసుకురండమ్మా. మీ తమ్ముళ్ళలాగా కష్టపడతాము. ఉందమ్మా, మనం అప్లై చేసుకోవచ్చు. 2 సంవత్సరాల టైం ఉంది, 1.5 సంవత్సరం ఉంది టైము. ఇప్పుడు మనం మీ సేవలోకి వెళ్ళారంటే, ఇక్కడ పక్కనే మీ సేవ ఉంది కదా మీకు, మీ సేవలో అప్లై చేసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ఇచ్చినారు ఇండియన్ ఎలక్షన్ కమిషన్. కొత్త ఓట్లను మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఓటుని నమోదు చేసుకున్నాము. ఇప్పుడు చేస్తూ ఉన్నారు కూడా. 5 నిమిషాలు ప్రక్రియ అంతే. 5 నిమిషాలు మన ఆధార్ కార్డు, ఓటు కావాలన్నా కూడా చేపిస్తారులేమ్మా. అవి ఏం లాగా ఆధార్ కార్డు, చిన్న డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడే చేపించేస్తారు. అది ఆన్లైన్లోనే చేసేదమ్మా. యాక్చువల్గా మన ఇంట్లో ల్యాప్టాప్ ఉన్నా మనమే చేసేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఓటు చేయించుకోండి అమ్మా. మీరు చేయించుకోలేకపోయినా మన జీవన్ చేపిస్తారు. జీవన్ అక్కలది గుర్తుపెట్టుకో. దో అక్క దాని పేరు పక్కన ఓటర్ కార్డు కావాలి అని రాసుకో. మన పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈసారి ఆశీర్వదించండి అమ్మా, గాజు గ్లాస్ గుర్తుని, పవన్ కళ్యాణ్ గారిని. మనస్ఫూర్తిగా పనిచేస్తాం, మీరు ఏ చెప్పినా పనిచేస్తాము. చూడండి అమ్మా, ఈసారి ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాము. వస్తా తల్లి. రోజుకు ఒక 5 కిలోమీటర్లు
పూర్తి ఫిజికల్ ఫిట్నెస్లోకి వచ్చేస్తా. ఎస్ అన్న, నమస్తే అన్న. అమ్మా నమస్తే తల్లి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము, అందరు ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాము. కొంచెంసారి 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. అప్పుడు ఎవరిని అడిగినా కూడా ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు కలిగింది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అమ్మా. మీరు ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాము. పట్టుకో తల్లి. వస్తాము అన్నా, వస్తాను. నీ పేరేంటి? ఏందమ్మా? చంద్రయ్య. ఈయనమ్మా రా, ఏడుకొండలు రా. ఏం చదువుతున్నావు బంగారు? దా రా. ఆడపిల్లకాయలు సిగ్గుపడేది నేను చూసే ప్రపంచంలో. మగపిల్లడు ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. ఎవరన్నా సిగ్గుపడతారంటే ఆడపిల్లకాయలు సిగ్గుపడతారు. ఏడుకొండలు మన మగపిల్లకాయలు సిగ్గుపడొచ్చా? ఏం చదువుతున్నావు అదన్నా చెప్పు. ఏం చదువుతున్నావు చెప్పు. అలా వాళ్ళు చదువుతున్నావా? ఇంకైనట్టే. నువ్వు గల్లీ బాయ్ టీషర్ట్ వేసినప్పుడే అర్థమైంది నాకు నువ్వు భలే రౌడీ అని. సరే ఏడుకొండలు, బాయ్, గుడ్ బై. బాగా చదువుకో. మా వస్తా తల్లి. గోపిరెడ్డి అన్న. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈసారి ప్రజల్లో ఆ చైతన్యం మార్పు కలిగి ఉంది. మనకు అవకాశం ఇవ్వండి. ఆ మార్పు అనేది ఉంటే బాగుంటుంది. ఈసారి పెద్దలు దీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాగా అవగాహనతో చెప్తా ఉన్నాడు. ఉచిత పథకాల వల్ల అయిపోతుంది. చేయండి, అవసరం ఉండే చేయాలి కానీ అనవసరం అన్నీ చేసేది దేనికి? కరెంటు బిల్లులు చెత్త పనులు పెంచేది దేనికి అంటారు. నిజమే కదా అన్న. ఎంత చూస్తుంటాడు, ఎంతమందిని చూస్తుంటాడు అన్న రాజకీయాల్లో. మా మొదటి వ్యూహం చూడండి ఒకసారి. రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా చేస్తేనే అప్పుడు మిగతా ఏదైనా చేయగలుగుతాం. అదే ఉంటే కదా రాష్ట్రంలో ఏదైనా మంచి చేయడానికి. వేణుగోపాల్ రెడ్డి అన్న. గోపిరెడ్డి అన్న. గోపిరెడ్డి అన్న. థ్యాంక్స్ అన్న. సరే అన్న. నువ్వు అక్క, నమస్తే అక్క. హాయ్. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు మొత్తం తిరగాలంటే సంవత్సరం పైన అవుతుంది. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు అడిగాం జనాల్ని, లేదు మాకు గర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు వాళ్ళు జనాల్ని మిక్సీలో పెట్టి, గ్రైండర్లో పెట్టి, వాషింగ్ మిషన్లో పెట్టి గర్రంట తిప్పుతున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు. మా అందరూ మనుషులే కదా. నా స్థాయిలో కూడా అందరూ ఎవరు ప్రశాంతంగా లేరు. ఈసారి అది లేకుండా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతినిధులుగా మేము మీకు అందుబాటులో ఉంటాం. మీ తమ్ముళ్ళలాగా పని చేస్తాం. ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ పేరు? పవన్. ఓ ఎక్సలెంట్. మన అవసరమ్మా. అలా ఉంటుంది. పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగాలంటే మనకు సంవత్సరం పైచిలుకు అవుతుంది. ఉందమ్మా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పండి. చనిపోయింది 10 రోజులైంది. మాకు మీరు నిజంగా ప్రజల బాటు నిలుస్తారా? మీరు ఏదైనా సమస్య ఉంది అని మేము చట్టబద్ధంగా కానీ ధర్మబద్ధంగా ఒక సమస్య తీసుకున్నప్పుడు మీరు నిలబడగలరా? 100% అమ్మా. 100కి 1000%. అందుకని అది అడుగుదాము అనుకుంటా ఉన్నారు. మీరు ప్రశాంతి నగర్ లో మీరు చేసేటప్పుడు అవునమ్మా అమ్మ ఉంది ఆ రోజు. 10 days అంతేనా? అది అడుగుదాను. అదే మీరు పేరమ్మా? అమ్మది కోటేశ్వరి. కోటేశ్వరి.
పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ వీరాభిమాని. నేను ఎవరికి ఎవరు వచ్చి అడిగినా నేను పవన్ గారికి వేస్తాను అని ఆమె అనేది. డైరెక్ట్ చెప్తారు. ఎందుకు అంత ఇష్టం అంటే ఏంటో తెలియదు. ఆకుల పైనకే నేను వేస్తాను అనేది. అది నేను చెప్పేది. ఏదన్నా మేమేమి అబద్ధపు చట్టబద్ధంగా మేము దాన్ని తీసుకున్నప్పుడు మీరు సపోర్ట్ చేయగలరా? మనస్ఫూర్తి చేస్తాం అమ్మా. మీరు ఏ పని చెప్పినా కూడా పని కాదండి, ఇది ఒక్క సపోర్ట్ మాట. కాదమ్మా, చట్టబద్ధంగా చెప్పారు కదా. ఎందుకంటే మేమిద్దరం ఇద్దరు ఆడపిల్లలమే, మాకు తల్లి పోయింది, మాకు వెనక ముందు ఎవరు, మాకు ఆర్థిక కష్టాలు అయితే ఏమీ లేవు. మాకు మనుషుల సపోర్ట్ కావాలి, మెంటల్ సపోర్ట్ కావాలి, మాకు అదొక్కటే కావాలి మాకు. వీఆర్ విత్ యూ అమ్మా. మీరు ఏం చెప్పినా కూడా, అంటే ఏం చెప్పినా మీన్స్ అంటే మీకు ఏది ఏ చట్టబద్ధంగా చేస్తే చాలు. మాకు ఏ అవసరం లేదు, మాకు మానసిక సపోర్ట్ కావాలి. అమ్మా ఈ రోజు చెప్తున్నాను, చెప్పాలనుకున్నది మీ బ్రదర్ లాగా మీరు ఏ పని చెప్పినా మీ ఇంటి ముందర నిలబడి మాట ఇస్తున్నాం అందరం ముందర. లేదమ్మా, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము. అమ్మని కోటేశ్వరి అనే అమ్మని కూడా పేరు గుర్తు పెట్టుకుంటాం, చెప్తాం అమ్మా. మేము మాట్లాడే ఏది అంటే అది మాదే. ఏది మేము ఏ దానికి ఆశించలేదు. ఆమె మానసికంగా ఇష్టపడింది, నేను వేస్తాను పవన్ కి ఓటు. అది ఆమె చెప్పాలనుకున్నది. మాకు సడన్ గా మేము మిస్ అయ్యామమ్మా. ఎంత హాస్పిటల్లో ఐసీయూలో చేర్చినా కానీ బతకలేదండి. ఎంత డబ్బు ఏమమ్మా ఉన్నట్టుండి కాట్లు పెయిన్ అంటే మెంటల్ ఒక 15 రోజుల నుంచి వల్ల ఆమెకి వచ్చేసింది. అంతే తప్ప ఆమెకి ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఆమెకి లేదు. సడన్ గా జరిగింది, కొందరు ఒత్తిళ్ళ వల్ల వాటి వల్ల జరిగింది. అమ్మా మీకు ఏ కష్టం ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. మీకు ఒక చిన్నది ఏంటంటే, ఈ అబ్బాయి పేరు జీవను, ఇక్కడే ఉండట్లేదండి, మేము ఇక్కడ ఖాళీ చేస్తాం. ఓకే అమ్మ, మీకు ఎప్పుడైనా సరే ఇదిగోండి. కాదమ్మా చెప్తాను చిన్నది. ఇది పార్టీ కార్యాలయం అడ్రస్, నేను అక్కడే ఉంటాను. దీంట్లో ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది. చిరంజీవి గారి పాత ఇల్లు ఉందమ్మా, ఆర్టీసీ బస్ స్టాండ్ దాటిన తర్వాత. ఆర్టీసీ బస్ స్టాండ్ ఐడియా ఉందమ్మా? ఆర్టీసీ బస్ స్టాండ్ కొంచెం ముందరే అనమాట. దాంట్లో అడ్రస్ నీట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఏ కష్టం అనిపించినా పూర్తిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకు అందుబాటులో. మనస్ఫూర్తిగా అమ్మా, నేను అందుకోసమే దాంట్లో అడ్రస్ అన్నీ ఉంది. అట్లానే కదా మనుషులు లేరు, మేమున్నామమ్మా. మేమున్నాం, కొన్ని వందల మంది కొన్ని వేల మంది మీ వెనకాల ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ గారు. మీరేమి అనైతికంగా కాదు, మాది నిజాయితీ పరమైనది, ధర్మబద్ధమైనది, దానికి సపోర్ట్ చేయాలి. అంటే అంతకు మించి మేము అవినీతిగా గానీ అదేదో మాకు చేయకూడని సహాయం చేయమని మిమ్మల్ని అడగట్లేదు. మేము చెప్పేది 100% వరకు చేసుకుంటాం. అది చేసుకోలేకపోతే మిమ్మల్ని మీరు హ్యాపీగా అమ్మా. మీకు ఏ చిన్న బాధ కలిగినా ఏ చిన్న సమస్య ఉన్నా మనకు వీర మహిళలు ఉన్నారు. అంటే నేను చెప్పేది వీర మహిళలు అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఇంటింటికి తిరిగి నేను ప్రశాంతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడటం కోసం హంగు ఆర్భాటంతో ఈ కార్యక్రమం చేయట్లేదు. మీరు చూసేది ఇక్కడ జస్ట్ మనకి ఈ ఏరియా సంబంధించినటువంటి నాయకులు అనమాట. మామూలుగా అయితే 100-200 మందితో నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు నాకు విషయం తెలిసింది. అదే అమ్మా, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి జస్ట్ ఇలా సింపుల్గా వెళ్తే మనకు అన్నీ తెలుస్తాయి. అదేవిధంగా మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పూర్తిగా మీకు అందరం అందుబాటులో ఉంటాము. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా దయచేసి కాంటాక్ట్ అవ్వండి. వస్తాం తల్లి, నీ నెంబర్ ఇవ్వు అమ్మ వాళ్ళకి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కాల్ చేయండి అమ్మా. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వస్తాం. ఎప్పుడమ్మా కాదమ్మా, ఏదమ్మా మీరు ఫోన్ చేసినప్పుడు పలానా కోటేశ్వరి అమ్మ వాళ్ళ కూతురుమి అని చెప్పండి, మాకు అలా గుర్తుంటది. ఓకే తల్లి, వస్తాం. మా నమస్తే తల్లి. నమస్తే అమ్మా, నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. పోయినసారి అడిగాము, అందరు గర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాల వాళ్ళు గర్రంట తిప్పుతున్నారు.
కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఓటు ఉంది, గాజు గ్లాస్ గుర్తు వచ్చేస్తున్నాయిలే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక రాష్ట్రం మొత్తం అప్పులు చేసి ఇద్దరు కూతుర్లు అన్నట్టవా? అంతే, నిజమే కదా, తప్పే ఉంది. నువ్వు చెప్పిందంట తప్పేంలే. కావాల్సిన అన్నం దొరక నాలుగైదు దానికి బాధపడతాను. చంద్రబాబు నాయుడు నుంచి ఆయన వీలేదు వ్యవసలేదు బాధపడతాను. ఆయన చేయాలని మా వాళ్ళు అన్నం చదువుకుంటాను అసలు ఏడాది జగన్ చేయాలి. పోయినసారి 2019లో నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా. అప్పుడు అడిగే అందరినీ, ఈసారి ఖచ్చితంగా చూడండి అమ్మా. ఏమిలే, నువ్వు ఉంటావు, నీ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలా, నీకు రుణపడి ఉంటాం. నువ్వు ఉండాలంతే, నువ్వు ఉంటావు, నీ ఆశీర్వాదం వచ్చి తీసుకుంటాం మళ్ళా ఖచ్చితంగా. ప్రశాంతంగా చూడండి, చదవండి. నీ పేరేంటి బంగారు? ఆశీర్వదించండి ఈసారి ఖచ్చితంగా. లేహన్నా? ఏందమ్మా పేర్లు, పిల్లకాయల పేర్లు అడతా ఉంటే అసలు అర్థమే కావట్లేదు. లేహన్, లేహన్ అంటే అర్థం ఏందమ్మా? పర్లేదు, కాదులే, ఈయన రేపు పెద్ద అయిన తర్వాత అడుగుతాడు కదా. బంగారు ఇట్లా పట్టుకో, లేహన్ దా. లేహన్కి దో. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, గుడ్ బాయ్. అమ్మకి కరపత్రని. థ్యాంక్ యూ లేహన్, బాగా యాక్టివ్ అమ్మా మీ సుపుత్రుడా, అద్భుతం, ఇలా ఉండాలి. ఈసారి ఆశీర్వదించండి అమ్మా గాజు గ్లాస్ గుర్తుని. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసా. ఆ రోజు పరిస్థితులు ఎవరు అడిగినా కూడా గర్రంట తిరుగుతున్న ఫ్యాన్ ఉన్నారు. ఈరోజు జనాలు వాళ్ళు మిక్సీలో పెట్టి గర్రంట తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తారు. ఆయన ప్రతినిధులుగా మేము మీకు అందుబాటులో ఉంటాము. ఏ పని చెప్పినా కూడా చేస్తామమ్మా, కష్టపడతాము. లేహన్ అబ్జర్వ్ చేస్తా అన్నాడు. నీకు కూడా మంచి పొలిటీషియన్ లక్షణాలు ఉన్నాయి లేహన్. కొంచెం పెద్దవు, పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వచ్చేస్తావు, సరేనా? అంతే కదా? ఓకే, అన్నకు కూడా చెప్పండి అమ్మ, వచ్చిపోయాను, సరేనా? వాళ్ళ అమ్మగాడికి వెళ్తాం. అమ్మా థ్యాంక్స్ తల్లి. బాయ్ లేహన్, గుడ్ బాయ్. కనెక్ట్ అయిపోయావరా నువ్వు, గుర్తుంటావు. వెరీ గుడ్ మ్యాన్. వచ్చేసి నమస్తే, నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అన్న, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు మొత్తం తిరగాలంటే మాకు సంవత్సరం పైచిలికి అవుతా ఉంది. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా జనసేన పార్టీ. అప్పుడు అడిగాము, ఆ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుందన్న. ప్రజల్లో కూడా మనం తిరుగుతా ఉంటే ఈ 13 రోజుల్లో మనకు బాగా అర్థమవుతా ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ కూర్చొని ఆశీర్వదించండి. మీ తమ్ముళ్ళలాగా పనిచేస్తానన్న. అయినా మండే చెప్పిన దగ్గర ఏమయ్యా, ఏమి కాకమురళి రెడ్డి చెప్తే మీకు భయం భక్తి లేకుండా పోతా ఉంది. రెడ్డి
పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా మనం తిరగాలంటే 1 year అబవ్ అవుతుంది. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. అప్పుడు ప్రజల్ని అడిగాము. ఎవరిని అడిగినా కూడా మాకు గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాల వాళ్ళు మిక్సీ వేసి గిర్రంట తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా మేము ఇక్కడ పోరాడుతూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా మీలాంటి అందరూ ఆశీర్వదించండి. మీ అన్నలాగా పనిచేస్తాము. ఏ పని చెప్పినా కూడా పని చేసి పెడతాము. అందరికీ, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ కొట్టుకుని ఆశీర్వదించండి. వస్తతల్లి. పిల్లలు చదువుకుంటున్నారా? ఓకే, ఉన్నారమ్మా? ఇచ్చేసరా? వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజానాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజానాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. గాజు గ్లాసు గుర్తుకే, గాజు గ్లాసు గుర్తుకే. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా? 461165 పిల్లలు బాగా హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు. నమస్కారం, నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు 13వ రోజు ఈరోజు మన ఇంటికి వచ్చాము. మనం నెల్లూరు అంతా తిరగడానికి 1 year అబవ్ అవుతుంది. కష్టపడుతున్నాము. 2019లో కూడా మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. రోజు అడిగాము, ఆ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు ప్రజల్లో చైతన్యం కలిగింది. మనస్ఫూర్తిగా ఈసారి ఆశీర్వదించింది. మీకు రుణపడి ఉంటాము. మేధో సంపత్తి మేధ అనమాట. గుడ్ గర్ల్. మీ పేరేంటమ్మా? గుడ్ గర్ల్. నమస్తే, నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతూ ఉన్నాము. అందరూ ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాము. ఈసారి ప్రజల్లో చైతన్యం మార్పు వచ్చింది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. పైన 2 houses ఉన్నాయా? ఓకే ఓకే. అరే హాయ్, అలా ఫ్రెండ్లీగా ఉంది ఇది. చాలా బాగుంది. చాలా రేర్ ఇటువంటి డాగ్స్ ఉండటం. మామూలుగా గందరగోళం చేస్తే కదా. హాయ్ శ్రీకాంత్. ఇచ్చుడు ఏమంటం లేదు, అందరితో హ్యాపీగా ఫ్రెండ్లీగా. హాయ్. షేక్ అండి, షేక్ అండి. చూడు. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. చూడు. అన్న నమస్తే అన్న. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. నమస్తే అమ్మ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అన్న. ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, కానీ మనం నెల్లూరు అంతా తిరగాలంటే 1 సంవత్సరం పైచిలికి అవుతుంది. 2019లో మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాము. ఆ రోజు ప్రజల్ని అడిగాము. ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు కలిగింది. ఒకసారి మమ్మల్ని చూడండి అన్న. నిజాయితీకి కష్టపడతాము, పనిచేస్తాము. మీ తమ్ముళ్ళలాగా పనిచేస్తాము. మీకు రుణపడి ఉంటాము. గాజు గ్లాస్ గుర్తు మంది. ఇంటింటి తిరుగుతూ ఉన్నాము. అందరు ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా మనకు అవకాశం ఏంటి, నిజాయితీకి కష్టపడతాము. పోయినసారి 19లో అడిగాము. ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈసారి ప్రజల చైతన్యం మార్పు కలిగింది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. పైన కూడా ఉంది మన హౌస్, కింద మందే కదా.
మనము అంటే ఇంకా హైవే అవతలకి ఇంకా వెళ్ళలేదు. ఈ స్ట్రీట్ నెక్స్ట్ స్ట్రీట్ 3వ డివిజన్ క్లోజ్ అవుతుంది. తర్వాత మన స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది. అది ఇది కవర్ చేసుకొని ఇంకా 7 days పడుతుంది మనం 3 పూర్తి కడగ 20 days ఈచ్ డివిజన్. అందువల్ల మనకు అబవ్ 1 year అవుతుంది. సార్ నమస్తే. ఓ నలిసెట్టి అవునా, ఇంకా చెప్పలేదు ఉన్నారు సార్. నిన్న కాక మొన్న వచ్చారు, తిరిగారు మొత్తం. అన్న కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆత్మకూరులో. కాకపోతే ఈ ఎలక్షన్స్ అంటే వీళ్ళకి అక్కడ కొంచెం చూసుకొని మొదలు పెడతానన్నారు. అన్న కూడా టెంపో కొన్నారు, అంటే పల్లెకి తిరగాలనేది అన్నారు. వచ్చిన సేమ్ పవన్ ప్రజాపాటుకు శ్రీరంగ కూడా స్టార్ట్ మీరు ఆయన బాగా హార్డ్ చెప్పుకోవడానికి పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు కానీ ప్రజల్లో పార్టీని అన్న స్థాయిలో మన స్థాయిలో మనం తీసుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అదేంటంటే కాన్స్టిట్యూషన్ ఎక్కువ మనకు టౌన్ అంటే మీకు 10 కాన్స్టిట్యూషన్ అంత అదిగా సమస్య డెన్సిటీ ఎక్కువ, కాకపోతే అక్కడ కష్టం సార్. జర్నీలు ఇక్కడ మన అన్ని బైక్ లో కూడా వచ్చేయచ్చు. బైక్ లో బాగా చక్కలు ముందు బాగా మంచి హైలైట్ అమ్మా. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. 13వ రోజు మన ఇంటికి వచ్చాము. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒక అడుగుతున్నారు. రోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. మనస్ఫూర్తిగా అసలు ఆయన ప్రతినిధిగా, మీ తమ్ముడుగా ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఇదైతే కష్టం. అవకాశం ఏంటమ్మా? పైన ఉందమ్మా, ఫుల్ ఫిజికల్ ఫిట్నెస్ అమ్మా. ఎక్సర్సైజ్ మెట్లు దిగేలా. వస్తాం, గిడ్డి తిరుగుతా ఉన్నాము. త్వరలో మీరు కనిపించారు సార్. మనస్ఫూర్తి దువా చేయండి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. అవును, అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగాలంటే మనకు అబోవ్ 1 year పడుతుంది. థ్యాంక్స్ అమ్మా. వస్తుంది అన్నకు చెప్పండి వచ్చి. పైన ఉందమ్మా. ఒక ఓఆర్ఎస్ తాగాలి. వస్తాం తల్లి. వస్తుంది అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. అటు నుంచి వచ్చాము, ఇట్లా వచ్చాము. ఆ రోజు అన్న ఇక్కడే కొనుక్కున్నారు, మీరు ఇట్లా చెప్పండి అమ్మ వచ్చిపోయామని. ఆ రోజు కూడా ఇట్లా వచ్చాము. ఈరోజు ఫ్రంట్ రో రండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే తల్లి. అన్న నమస్తే అన్న. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అన్న. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసామమ్మా. ఆ రోజు ప్రజల్ని అడిగాం, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం మార్పు కలిగింది అన్న. థ్యాంక్స్ అన్న. మనతో పాటు మన వాళ్ళు అందరికి కూడా చెప్పండి అన్న. నమస్తే తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన దగ్గరికి వచ్చాము. నెల్లూరు అంతా మనం తిరగాలంటే అబౌవ్ 1 year అవుతుంది. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు అడిగాను ప్రజల్ని. మన అవసరం అమ్మా. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు ప్రజల యొక్క పరిస్థితి, ఆలోచన వేరే విధంగా ఉంది. ఈరోజు ప్రజల్లో చైతన్యం కలిగింది. ఇప్పుడు ఎలక్షన్ లేవు. మనం నెల్లూరు అంతా తిరగాలంటే 1 సంవత్సరం పైచిలికి అవుతుంది. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. ఆశీర్వదించండి అమ్మా మనస్ఫూర్తిగా. కష్టపడతాం, నిజాయితీగా మీ తమ్ముళ్ళలాగా పనిచేస్తాం అమ్మా.
పైకి వెళ్ళొచ్చమ్మా. థ్యాంక్స్ అమ్మా. సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇది చూడండి. సారీ నిద్రలేదు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అమ్మా. అందరూ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం. థ్యాంక్స్ అమ్మా. ఏం పేరు బంగారు నీ పేరు? ఇషాంత్. ఓకే ఇషాంత్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అమ్మా. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు ప్రజల్ని అడిగాము. ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం, మార్పు కలిగింది రాష్ట్ర వ్యాప్తంగా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారమ్మా. ఆయన ప్రతినిధులుగా మేము కష్టపడుతూ ఉన్నాం ఇక్కడ అనేక అంశాల మీద. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చామమ్మా. నెల్లూరు అంతా తిరగాలంటే ఒక 1 year అబవ్ అవుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించున్నామ్మా. సో పక్క ఇల్లు ఉందమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నామమ్మా. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. అప్పుడు అడిగాం, ప్రజలందరూ ఆలోచన ఒక వైపు ఉండింది. ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం, ఒక మార్పు కోరుకుంటున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి అమ్మా. మనస్ఫూర్తిగా కష్టపడుతుంది తల్లి. థ్యాంక్స్ అమ్మా. తలుపు ముందరకేయండి. కండువా ఇంకోటి ఉందిలే. అజ్జా భాయ్, వెల్కమ్ టు నెల్లూరు. యాక్టివ్లు వచ్చారా? శేఖర్ రెడ్డి ఆడికి వెళ్తున్నాడు. మా నమస్తే తల్లి. మన పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా మనం తిరగాలంటే సంవత్సరం పైచిలుకు అవుతా ఉంది. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు అడిగాము, ఎవరిని అడిగినా గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాల్ని వాళ్ళు మిక్సీలో పెట్టి గిర్రంట తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చేయాలనేసి. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు ఆ విధంగా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబీకులు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లుల రూపంలో కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, నూనె కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి, ఇంటి పన్ను కానించి, చెత్త పన్ను కానించి చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక సమస్యలు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ చూడండి అమ్మా. అదో ఆడ ఫోటో చూడండి. ఎంత నిజాయితీగా పనిచేస్తారంటే అంత నిజాయితీగా పనిచేస్తారు ప్రజల కోసం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని. మీ తమ్ముడుగా, మీ అన్నగా మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తాం తల్లి. పైకి వెళ్ళొచ్చు కదమ్మా. జీవన్ నాకు ఆగు. ఎవరైనా అమ్మకి నాన్న చెప్పు, అందరు చెప్పు. ఇదేంది మన గుర్తుంది. ఈసారి ఎవరైనా సరే గాజు గ్లాసే చేయాల. పట్టుకో. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. అమ్మకి చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పు. మంచి లోకండి. మా నమస్తే తల్లి. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ.
పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు. హలో, హాయ్, ఏం పేరు నీ పేరు? ఏంది వైసీపీ బొట్టు పెట్టుకున్నావు నువ్వా? కింద పచ్చ వైట్ బులుగు పెట్టుకున్నావా? మనం జనసేన పార్టీ. తమాషికులమ్మ, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అందరిని చూశారు మీరు పెద్దవాళ్ళు. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు అడిగాం ప్రజల్ని. ప్రజల ఆలోచన ఒక విధంగా ఉండింది. మనము మంచి పరిపాలన, 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంచి పరిపాలన ఉంటుందని ఆశించాము. అక్క కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆశించాము. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనము నిజాయితీగా పనిచేస్తాము. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మనం మామూలుగా ఒక నెల్లూరు సిటీ లాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక 10 కోట్లు ఇవ్వందే బీఫామ్ మీరు కాగితం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రజల కోసం ఈ పిల్లోడు కష్టపడుతున్నాడు. ఈ పిల్లోడు ఉంటే ప్రజలకి మంచి జరుగుతుంది. నన్నే కదమ్మా, నాలాంటి వ్యక్తులే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. అంటే ఎమ్మెల్యేలు కొంచెం ఎట్లా ఒక గుటకలేమ్మా ఊరినే. ఎండకి మాట్లాడతా నాలాంటి వ్యక్తులేనమ్మా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే కోటీశ్వరుడు అక్కడ వచ్చేసి మనుషుల్ని 1000కి 2000 కొనుక్కునేసి 5 సంవత్సరాలు వాడు 50 రెట్లు ఎలా సంపాదించుకోవాలా, పెట్టుబడి పెట్టిన దానికి 100 రెట్లు ఎలా సంపాదించుకోవాలని వాడి పనిలో వాడు ఉంటాడు. ప్రజలకి బేసిక్ నెసిటీస్ చిన్న చిన్న పనులు ఉంటాయి, పెద్దవేమీ. నేను అన్ని దగ్గరలో 13 రోజు అమ్మాడు కాకు. వాళ్ళకి ఏం అడుగుతున్నానంటే కాలువ పూడికి తీశారు, అది ఎత్తుకోపోవట్లేదు, చిన్న సమస్య. లైటు ఎలగటం లేదు. ఈ ప్రాంతంలో 4-5 స్ట్రీట్ లైట్లు వెలక్కపోతే ఈ అబ్బాయి జీవనమ్మ ఈ డివిజన్లో పనిచేస్తారు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు కూడా మన ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం కూడా అడుగుంటారు. మనమే వేయించాం. ఒక లైట్ ఎంత పడుతుందంటే 1600 రూపాయలు పడుతుంది. అంటే 1600 రూపాయలు ఒక లైట్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒక లైట్ వేసి ఒక వీధంతా వెలుగు వస్తున్నాం. అట్లా చిన్న చిన్నవి దోమలు, చెత్త పన్ను అనవసరం జనాలు చెప్పేది. ఇంటి పన్ను అంతకుముందు కంఫర్ట్గా ఉండింది, ఇప్పుడు పెంచారు. అవి కొంచెం బర్డన్ లేకుండా ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే కరోనా టైంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చితికిపోయాము. కొంచెం మాకు ఫ్రీ ఇస్తే, కొంచెం టైం ఇస్తే మేము మళ్ళా దాన్ని నిలదొక్కుంటాము. గ్యాస్ పెరిగిపోతూ ఉంది, నూనె పెరిగిపోతుంది, ఇలా రకరకాలుగా ఆదాయం ఏమో రావటం లేదు, ఖర్చులు మాత్రం తగ్గటం లేదు. ఇలాంటి పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహాన్ని ప్రవేశపెడుతున్నారన్న. అసలు ఫస్ట్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండకూడదు. రాష్ట్రం ఆర్థికంగా ప్రభుత్వం దగ్గర సఫిషియెంట్ డబ్బులు ఉంటే ప్రజలకి ఏం చేయాలన్నా కూడా చేయగలుగుతారు. అటువంటివి ఆ కరపత్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారనేది దాంట్లో మెన్షన్ చేస్తున్నాము. మీరు స్థిమితంగా కరపత్రాన్ని చూడండి, మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని ఆశీర్వదించండి. మీరు ఏ పని చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇందాక చెప్పినట్లుగా మీరేం మమ్మల్ని పెద్ద అడగరు, కోట్ల ఆస్తులు అడగరు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది చేయండి, అది చేయండి అంటారు. అది మేము చేసి పెట్టేస్తున్నాము. వస్తాము. రాజు గ్లాస్ కుట్టాము. నీ పేరు చెప్పు బంగారు తల్లి. అమ్మా రిదీక్ష. ఓరే నాయన, పేరుకే 4 సార్లు వినాల్సి వస్తుంది. నేను రిదీక్షనా? అదే తల్లి, నా పలకడానికి నాకు 4 సార్లు పట్టింది. మేము సాంస్క్రిట్ పదాలు కూడా చిన్నప్పటి నుంచి నేను సాంస్క్రిట్ చదివా. నాకే రిదీక్ష అనేది అర్థం చేసుకోవడానికి అంత టైం పట్టింది. అమ్మ, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పేరు. నీ పేరా? అక్షయ. కంఫర్ట్గా ఉంది. అక్షయ బాగుంది. ఒరే రివర్స్. ఓ ఎక్సలెంట్. అమ్మా నమస్తే అమ్మా. అక్షయ హాయ్ బాయ్. రిదీక్ష బాయ్ తల్లి. అమ్మా నమస్తే అమ్మా. లేదమ్మా పక్కనమ్మా, ఇంటింటికి ఒకటి ఇవ్వాలా. వస్తాం తల్లి. విజయభాయ్ ఈయన జాఫర్ మనకు 42వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఆబీద్ మిర్జాభాయ్.
నమస్తే 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 సార్. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి సార్. మా నమస్తే తల్లి. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. అదే సార్, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన కష్టపడతా ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా మేము నెల్లూరు సిటీలో కష్టపడతా ఉన్నాం. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానమ్మా. ఆ రోజు అడిగాం, ప్రజలు కొంతమంది ఆశీర్వదించారు, చాలా మంది మొత్తం ఫ్యాన్ వైపు వెళ్ళారు. ఈసారి ప్రజలందరూ అదే అమ్మా, గాజు గ్లాస్ అమ్మా. ప్రజలందరూ కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వకీల్ సాబ్ కావాలి, న్యాయం జరగాలంటే వకీల్ సాబ్ రావాలి. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న. మన వాళ్ళందరికీ చెప్పండి అమ్మా, ఏ పని చెప్పినా నేను చేసి పెడతానమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఏం పేరమ్మా అబ్బాయి పేరా? కృష్ణ కుమార్ స్వామి. హాయ్, షేక్ అండి షేక్ అండి సరే బాయ్ చెప్పు. సరే బాయ్ చెప్పు. బాయ్. ఓకే, గుడ్ బాయ్. వస్తాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్ లేవన్నా, 13వ రోజు ఇది. నెల్లూరు అంతా మనం తిరగాలంటే సంవత్సరం పైచిలికి అవుతుందన్న. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు ప్రజల్ని అడిగాము, ఆ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం, మార్పు కలిగిందన్న. ఈసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న. ఏం పేరు నీ పేరు? చరణ్. ఓ రామ్ చరణ్ తేజ్, గుడ్ బాయ్. నీ పేరేంటి? కూర్చోమ్మా, కూర్చో. చరణ్ ఎవరా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన గుర్తేంది? ఎలక్షన్ గుర్తేంది? గాజు గ్లాసు. కరెక్టే చెప్పావు చరణ్. అందరికి చెప్పు. బాబు నువ్వు కూడా మన వాళ్ళు అందరూ చెప్పాలా. ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. మీ అన్నగా మేము అందుబాటులో ఉంటా, ఏ పని కావాలన్నా చేసి పెడతా, ఏ ఇబ్బంది లేకుండా మనం నెల్లూరుని చూసుకుంటాము. చెప్పు మన వాళ్ళందరికీ. ఈసారి మనం గెలుస్తున్నాం అంతే. వీరు నా పక్కనే ఉందండి. జీవనం ఈ స్థానిక డివిజన్ మొన్న ఎలక్షన్లో అంతా బాగా కష్టపడ్డారు సార్. నమస్తే సార్. అక్కడ ఇచ్చాము సార్. మా నమస్తే తల్లి. నమస్తే. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను సార్. ఆ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం, మార్పు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఆ మార్పుని పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి ఇవ్వండి సార్. మీకు రుణపడి ఉంటాం. ఏ పని చెప్పినా చేసి పెడతాం సార్. एबार मौका दो, कई बोला तो जिंदगी बदलने का वास्ते कभी भी हमेशा वही पंखा तो घूमता नहीं है। ना पसीना कैसे पड़ता है, हम दुनिया को पसीना कर डालता है। आंध्र राष्ट्र में हर जगह भी परेशानी है, मगर कहाँ पर एक जना भी सुकून से नहीं है। हाई सो टैक्स हम बढ़ा डाले, जिंदगी ऐसी बदतर कर डालेगा तो उसका बाप से भी बदतर चलेगा। वो हालत से एटलीस्ट एक सच्चा इंसान पवन कल्याण साहब उसकी जिंदगी को सैक्रिफाइस कर को पब्लिक में कहता है। वैसे टाइम पर हमें सब जने मिलकर एक मौका देना। कई बोले तो क्या बोलते हैं, पैसे वाले जिंदगी आज तक चलाते हैं आंध्र प्रदेश को। आज पवन कल्याण साहब अपनी जिंदगी सैक्रिफाइस कर 30 करोड़ रुपए रैतु अंग देता है अपने खुद के पैसे। ऐसा खुद के पैसे खर्च करने वाले कौन है? पैसे कमाना वाले को देखते हैं पॉलिटिक्स में। को वैसा आदमी एक खुला दिल से 30 करोड़ पब्लिक को खर्च करता है। एक बार मौका दो, साफ दिल से सोचो। शुक्रिया माँ, अल्लाह हाफिज। ఆడికి వెళ్ళిపోండి. ఆడ నుంచి మళ్ళా కావాల్సింటే వెనక్కి వస్తాంలే. పదండి, రండి, అందరు రండి. అన్న నమస్తే అన్న. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈసారి చూడండి అన్న, గాజు గ్లాస్ గుర్తుని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా. మీ తమ్ముళ్ళలాగా కేతన్ వినోద్ రెడ్డి నేను ఉంటాను. ఏ పని చెప్పినా చేస్తాను. వస్తానన్నా.
అందరూ వైడ్ అయ్యొచ్చండి, రోడ్డు ఆక్యుపై చేయండి. రెడీగా రే రిపీ వస్తాం. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఆయన నమస్తే అమ్మా. మదన్ వాళ్ళు ఆడికి వెళ్ళిపోయినట్టున్నారు కదా అటుపక్కే. అదే ఇందాక అన్న కూడా కనిపించారు దారిలో. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. అన్నలు తెలుసు. 2019లో మన ఎమ్మెల్యే నిలబడ్డాము. ఆ రోజు పరిస్థితులు వేరు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ నిలబడి మీరే చేయాలా, మీరు చేస్తేనే మేము ముందర నిలబడతాము. మీదే డైరెక్షను, మీదే ప్రొడక్షను, మీదే మొత్తం అంతా. మేము పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతోనే మన నెల్లూరుని డెవలప్ చేసుకుంటాము. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము. మనం సమాజంలో ఒక గౌరవంగా నిజాయితీగా నిలబడతాము. ప్రజలందరికీ మంచి చేస్తాం. తల్లి వస్తానమ్మా. పైకి పోయి ఇచ్చేసిరండి అందరికీ. రోమ్మా సరే, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీరు ఏ పని చెప్పినా చేసి పెట్టండి. బ్రదర్లాగా ఉంటాం మనం. చెప్పండి అందరికీ. ఓకే బాయ్ చెప్పు. బాయ్ అన్న చెప్పు. బాయ్. తెలిసిన పార్టీ ఇంటికి వెళ్తాను. ఈరోజు 13వ రోజు. 2 రోజులు తిరగాలంటే మా సంవత్సరం పైన అవుతుంది. 2019లో మనం పోటీ చేసాం ఎమ్మెల్యేగా. అందరిని అడిగాము. ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈరోజు ఆ ప్రజల్లో చైతన్యం మార్పు కలిగిందాక సరే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని గాలి ఆశించాను. మీ తమ్ముడిగా కేతారెడ్డి వినోద్ రెడ్డిగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ఏ పని చెప్పినా చేస్తాను. పైన మంది ఇవ్వచ్చు పైన. ఓ ఒక నిమిషం ఆగు. బాగా ఏం పేరు నీ పేరు? సీను. నమస్తే. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఈసారి తీసుకో. మన వాళ్ళందరూ చెప్పు. ఈసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ పెట్టుకుని. కష్టపడతాం. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రంలో నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నంలో లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించి రాష్ట్రంలో ఉండేటటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇసుక సమస్యలు, దానికి అనుబంధమైనటువంటి 40 వ్యవస్థల మీద దాదాపుగా 70 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట సర్వనాశనం అయిపోయారు. వాళ్ళకి అండగా నిలబడి అన్నాలు కూడా కరోనా టైంలో లేకపోతే డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు, అన్నదాన శిబిరాలు మనం ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరులో మనం దాదాపుగా కొన్ని రోజుల పాటు ఎక్కడైతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ చేశాము. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరితో పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని ఆలోచించేటటువంటి వ్యక్తి. ఆయన ప్రతినిధులుగా మేము కూడా మీకు సోదరులుగా ఉంటాము. ఎప్పుడు ఏ పని చెప్పినా ఇదే విధంగా మనం మాట్లాడుకుంటాం, ఇదే విధంగా ప్రేమించుకుంటాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఏం పేరు అబ్బాయి పేరు? ఏం పేరమ్మా? నిత్విక్. ఏ పిల్లోడి పేరు అడుగు, ఏ అమ్మాయి పేరు అడుగు, నోరే తిరగటంలే. నిత్విక్ అంట. నిన్ను ఎట్ట పిలుస్తారు? నిత్ అని పిలుస్తారు షార్ట్ కట్లో అందరు ఫ్రెండ్స్ అందరూ. హాయ్ నిత్విక్. నిత్విక్ హలో హాయ్. నమస్తే అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటికి తిరుగుతా ఉన్నామమ్మా. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను. ఆ రోజు ప్రజల్ని అడిగాము. ఎవరిని అడిగినా గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాల్ని మిక్సీలు వేసి, గ్రైండర్లు వేసి, వాషింగ్ మిషన్లు వేసి గిర్రంట తిప్పుతున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు. అటువంటిది లేకుండా మంచిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా కేతారెడ్డి వినోద్ రెడ్డిగా నేను మీకు బ్రదర్ లాగా కష్టపడి పనిచేస్తాను. ప్రజలు ఏది పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయరమ్మా. చిన్న చిన్న కాలువలు మరమ్మతులు చేయమని, చెత్త పన్ను వద్దని, కరెంటు బిల్లులు తగ్గిమని, ఇంటి పన్ను తగ్గిమని, గ్యాస్ రేటు తగ్గిమని, అటువంటి చిన్న చిన్నవి కూడా ప్రభుత్వాలు చేయకపోతే ఉపయోగం లేదనమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతకాలి అంటే ప్రతి నెల మనకు తెలియకుండా మనం ప్రభుత్వానికి కట్టి మనం బతుకుతున్నాం. అంటే ఏదో ఒక రూపంలో కరెంటు బిల్ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో నూనె ప్యాకెట్ రూపంలో కావచ్చు. ఇలా అంటే మనం బతకడానికి కూడా మనం ఎవ్రీ మంత్ శాలరీ మనం ఇస్తున్నాం అనమాట ప్రభుత్వానికి. కామన్ మ్యాన్ బతికిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రానికి మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. ఆయన ప్రతినిధులుగా మనం అందరము నెల్లూరుని సిటీని బాగా డెవలప్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మైపాడ్ రోడ్డు ఉంది. ఎలక్షన్ ముందర వస్తారు,
1 ఇంచుతో ఒక చిన్న లేయర్ వేస్తారు. అమ్మ చూడండి, మీరు ఇన్ని రోజులు బాధపడ్డారు, వేసామా లేదా రోడ్డు అంటారు. జనాలు ఇప్పుడు దాకా జరిగినవన్నీ కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంది. కరెక్ట్ 2 నెలల తర్వాత వర్షం పడగానే మళ్ళీ పాత రోడ్డు అయిపోద్ది. ఇలా కాకుండా మనం శాశ్వతమైనటువంటి అభివృద్ధి అంటే రోడ్డు వేస్తే 20 సంవత్సరాల పాటు ఆ రోడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి రోడ్డు వేపిస్తానమ్మా. అదేవిధంగా నెల్లూరులో మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో నేను తిరుగుతా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్, అంటే ఎక్కువ మంది జనాలు, ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నటువంటి నివసించేటటువంటి ప్రాంతం. వేణుగోపాల్ నగర్ కానీ, ప్రశాంతి నగర్ కానీ, మధురా నగర్ కానీ, సింహపురి కాలనీ కానీ, రాజీవ్ గాంధీ కాలనీ కానీ, ఇలా ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ వస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతవాసులు కూడా మంచి పార్క్ ఏర్పాటు చేపిస్తామమ్మా. అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఈవినింగ్ తమాషగా వెళ్ళేసి ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవడానికి, జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఇటువంటి అన్నీ మనము చేస్తాము, కష్టపడతాం ప్రాంతాల వారీగా. యాక్చువల్గా నియోజకవర్గం అంటే మన నియోజకవర్గంలో 28 డివిజన్లు వస్తాయి. ఈ 28 డివిజన్లలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇది 3వ డివిజన్. ఈ 3వ డివిజన్లో ఈ ప్రాంతంలో సింహపురి కాలనీలో ఒక సమస్య, అవతల పక్కకి వెళ్తే ఇంకో సమస్య, ప్రశాంతి నగర్లో ఒక సమస్య, వేణుగోపాల్ నగర్లో ఒక సమస్య, రాజీవ్ గాంధీ కాలనీలో ఒక సమస్య. అంటే ప్రాంతాల వారీగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ప్రతిదీ రాసుకుంటూ మనం రేపు ఏం చేయాలనే దాని మీద సిస్టమేటిక్గా వెళ్తున్నాం అమ్మ. కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ అన్నలాగా పనిచేస్తాను. సతలు హలో, బాయ్ బాయ్ డ్యూడ్, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. వస్తాను తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం అన్న. ఈరోజు 13వ రోజు మన ప్రాంతానికి వచ్చాము. అక్క ఒక్క నిమిషము సార్, చూడండి అన్న మార్పుని. బాగున్నారమ్మా. సార్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నిజాయితీ కష్టపడతాము, పనిచేస్తాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను జనసేన పార్టీ. ఆ రోజు పరిస్థితులు వేరు. 2018లో ప్రచారంలో కూడా వచ్చి మీతో మాట్లాడా. 2016లో వర్షంలో కూడా ఇక్కడికి వచ్చా. అంటే మన కష్టం మనం పడుతున్నాము, కానీ 19లో ఆలోచనలు వేరు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు కలిగింది. ఒకసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. మీ తమ్ముళ్ళలాగా నేను ఇక్కడ పనిచేస్తాను. వస్తా తల్లి. నమస్తే అమ్మ. శివానా, గుడ్ బై. ఏం చదువుతున్నావా? 6వ క్లాస్. ఏ స్కూల్? 7th వస్తావా, 6th వెళ్తున్నావా? ఓకే, గుడ్. బాగా చదువుకో. షేక్ హ్యాండ్. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన. నమస్తే తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నామమ్మా. అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం. పోయినసారి 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. అప్పుడు అడిగాము, ఎవరిని అడిగినా గర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజేమో ఫ్యాన్ నిజంగానే గర్రంట తిరుగుతుంది. ఓళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, జనాలకి మాత్రం గాలి రావట్లేదు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు మంచిగా పరిపాలిస్తారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సంక్షేమంగా ఉంటారు. ఆయన ప్రతినిధులుగా మేము కూడా అదేవిధంగా కష్టపడతాం నెల్లూరులో. ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి అమ్మ. మీ తమ్ముళ్ళలాగే ఏ పని చెప్పినా కూడా మనం చేస్తాము. ఈ మార్పు అనేది పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా పనిచేస్తుంది, ద పీపుల్స్ లీడర్గా ఎలా ఉంటారు, అందరినీ చూసారమ్మా. అందరూ డ్రామా ఆర్టిస్టులు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో డ్రామా ఆర్టిస్టులు ఉండరు, పబ్లిక్లోనే ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక బీఫామ్ తెచ్చుకోవడానికి 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, రూపాయి లేకుండా పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు అంటే, ప్రజల కోసం ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు, ఈ పిల్లోడు కష్టపడుతున్నాడు, ఇటువంటి వాడు ఉండాలా. నాలాంటి వాళ్ళనే రాష్ట్రం మొత్తం ఆయన సెలెక్ట్ చేసుకుంది. యంగ్ టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఇప్పటికిప్పటికి కోటేశ్వరుడు వచ్చేసి మనుషుల్ని ఓటుకి 2000 లెక్కను కొనుక్కునేసి 5 సంవత్సరాలు వాడెట్లా సంపాదించుకోవాలని వాడి పనిలో వాడు ఉంటాడు, కానీ జనాల గురించి పట్టించుకోడు. ఈరోజు 3 సంవత్సరాలు అయింది, కనీసం ఇక్కడికి ఒకసారన్నా ఎమ్మెల్యే వచ్చిన పరిస్థితి ఉండదు, ఇంకొకరు ఎవరు వచ్చిన పరిస్థితి ఉండదు. చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది. అటువంటి ఏమి లేకుండా మనం నిజాయితీగా కష్టపడతాం, నిజాయితీగా నిలబడతాం తల్లి. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇస్తాం తల్లి.
పైన మందే అమ్మా అన్నదేనా అన్న మందేనా ఇల్లా అన్న పైన అక్కున్నారన్నా అక్కున్నారా పర్వాలేదన్నా అంటే మనం ఇంటికి వచ్చాం మళ్ళీ పైకి పోలేదంటే ప్రోటోకాల్ మిస్ అవుద్ది మేము పైకి వెళ్ళేసి చెప్పాను అందరినీ చూసారు ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ పెట్టి చేయండి రాండి సార్ ఇంటింటికి వస్తున్నాము అంటే ఇంటి ముందర ఇస్తే మాకు ఆనందం సార్ అంతే సార్ ఇంకేం లేదు నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పైన పడుతుంది 19లో మనం పోటీ చేసినప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరు ఈరోజు ప్రజల్లో చైతన్యం మార్పు కలిగింది సార్ మనస్ఫూర్తిగా ఈసారి ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆయన ప్రతినిధులుగా మీ తమ్ముడుగా మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇస్తామా బయట రా బాయ్ కిదర్ జాఫర్ బాయ్ సరే పర్వాలేదులే అందరికీ నమస్కారం ఈరోజు పవన్ అన్న ప్రజాబాటలో భాగంగా 13వ రోజు ఇంటింటిని తిరిగేటటువంటి కార్యక్రమాన్ని సింహపురి కాలనీలో నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే మనం వేణుగోపాల్ నగర్లో అనేక సమస్యల్ని చూసాం అదేవిధంగా మధురా నగర్లో అనేక సమస్యలు చూసాం రాజీవ్ గాంధీ కాలనీలో అనేక సమస్యలను చూసాం ఈరోజు సింహపురి కాలనీలో కూడా అనేక సమస్యల్ని చూస్తూ వస్తూ ఉన్నాం ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నూనె రేటు కానించి గ్యాస్ సిలిండర్ రేటు కానించి కరెంటు బిల్లులు కానించి ఇంటి పన్ను కానించి పప్పు ఉప్పులు కానించి చెత్త పన్ను కానించి ప్రజల్ని ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం పిప్పి పిండి చేస్తుందనేది ఈరోజు యావత్ ప్రజానికానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతా ఉంది దాంట్లో భాగంగా ఈ నెల్లూరు ప్రజలు ఎంతో చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు అనేది క్లియర్ కట్గా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాడుతున్నారు ఇటు కౌలు రైతుల అంశంలో కావచ్చు ఇటు భవన నిర్మాణ కార్మికుల అంశంలో కావచ్చు ఇటు విద్యార్థుల విషయంలో కావచ్చు నిరుద్యోగుల విషయంలో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు ప్రైవేటు ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు మహిళల విషయంలో కావచ్చు శాంతి భద్రతలు ఏ విధంగా ఉండేటటువంటి విషయం కావచ్చు ఇలా ఉండేటటువంటి అన్ని వర్గాల్ని అన్ని కులాలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది ప్రజలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రాజు బాగుంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అటువంటి రాజుగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్రం మంచిగా ముందరకు వెళ్తాదని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు గతంలో మనం 2019లో ప్రజలందరినీ అడిగాం గాజు గ్లాసు గుర్తుని ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి అంటే ఆ రోజున్న పరిస్థితులకి అందరూ గిర్రంట తిరుగుతోంది ఫ్యాను అన్నారు ఈరోజు ప్రజల్ని మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి రీమిక్స్ చేస్తున్నారు ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఏ పని చేయాలన్నా ఏ పని కావాలన్నా వాలంటీర్లను పెట్టేసి సచివాలయాలకు వెళ్తే ఏ పని కానటువంటి పరిస్థితి గతంలో మనం ప్రశాంతంగా ఏ పని చేసుకోవాలన్నా కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళో ఆడికెళ్ళో ఏడుకెళ్ళో ప్రశాంతంగా 2 రోజులు అయ్యేటటువంటి పని ఈ ప్రభుత్వంలో ఏ పని చేసుకోలేకపోతున్నాం అనేక సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తానని చెప్తున్నటువంటి జగన్ రెడ్డి ఈరోజు 300 యూనిట్లు దాటితే పింఛన్లు లేవు అమ్మఒడి పథకాలు లేవు ఏవీ లేవు అని చెప్తున్నారు అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి సంక్షేమం సంక్షేమం సంక్షేమాన్ని చెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ జగన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉంది ప్రజల్లో మంచి చైతన్యం కలుగుతా ఉంది ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఆయన యొక్క ప్రతినిధులుగా ప్రతి ఒక్కరిని మేము అడుగుతూ ఉన్నాం తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క అక్కని ప్రతి ఒక్క అవ్వని ప్రతి ఒక్క అన్నని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నారు జై హింద్ లాక్డౌన్ ఒకటి పెట్టి మమ్మల్ని లారీ డ్రైవర్ నేను నెల్లూరు మామూలుగా లక్ష్మీపురంలో ఓకే బాధుడే బాధుడండి ఒకటే బాధుడు వాటర్లో పోతే బాధుడే బాధుడు ఏది ఫైన్ వేస్తున్నారు మీకు ఫైన్ లేదండి ట్యాక్స్ ఒక్క లేకపోతే ఫైన్ అంటారు డబల్ డ్రైవర్ లేకపోతే ఇదంట ఏడ బతకాలి ఎవరి స్థాయిలో వాళ్ళు ఏందండి 50 రూపాయలు భోజనం 100 రూపాయలు చేశారు ఏదండి బాధుడు
వాస్తవం నిజమే కదా. ఒక్క అవకాశం అని చెప్పి మమ్మల్ని రాళ్ళతో బండ్లు చేస్తున్నారు మమ్మల్ని. అంతే కదన్నా, ఆర్థికంగా చితికిపోవాల్సిన పరిస్థితి. చితికిపోతున్నాం అండి. అంతే కదన్నా, ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళమే, ప్రశాంతంగా డీజిల్ మామూలు 40 రూపాయలు 35 రూపాయలు డీజిల్కి అందరం ఇది 100 రూపాయలు దాటేసిన పరిస్థితి. 100 రూపాయలు 110 రూపాయలు అండి. 110 రూపాయలు చెప్తారు ఓనర్లు బండ్లు అమ్ముకోవడం మేము ఖాళీగా ఉన్నాం. లాక్డౌన్ లో 70,000 రూపాయలు అప్పు అయిపోయామండి. అంతే కదన్నా, మా బాధలు ఎవరు పట్టించుకోవటం మధ్య లేదన్నా. మీ బాధల్ని పట్టించుకోవడానికి మేము ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్పారో ఇటువంటి వ్యవహారం ఏది ఉండదు. నాట్ ఓన్లీ లారీ డ్రైవర్ల విషయం కాదు, ప్రతి ఒక్క వ్యవస్థలో ఉండేటటువంటి పొరపాట్లన్నింటినీ రెక్టిఫై చేస్తాము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏమండి అసలు ఈ మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా బతకాలి చెప్పు. మాకేం ఆస్తులు లేవు, మాకేం సొంత ఇల్లు లేదు. బాడుగలు నెల వచ్చేలకు బాడుగోడు తప్పదు కదా, కట్టాలి కదా బాడుగా. కరెంటు బిల్లు అది మామూలుగా మాకు 250 వచ్చేది మినిమం. అంత మినిమం ఛార్జ్ వచ్చి 100 రూపాయలు. అట్లాంటిది ఇప్పుడు 700 రూపాయలు వస్తుంది నెలకి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం బతకాలంటే మన ప్రతి నెల జగన్ రెడ్డికి ట్యాక్స్ కట్టి బతకలేడా? గ్యాస్ వచ్చి 420 రూపాయలు మాకు తెలిసింది. ఇప్పుడంతా 1200 రూపాయలు. 1200 రూపాయలు ఇంటికి చేయాలండి. ఓన్లు మామూలుగా 110 రూపాయలు డీజిల్ అయిపోయాలకి మన తిప్పకుండా ఆపేశారు, బళ్ళు ఆపేశారు. మేము ఖాళీగా అయిపోయాం. మా పరిస్థితి ఏంది? నిజమే కదా. ఏందండి ఊరు పట్టించుకో, అట్లా చూస్తే మోడీ పట్టించుకోపోయా, అక్కడ చూస్తే ఏమైపోయా. ఏం చేయాలి చెప్పండి అన్న? మనం 1 సంవత్సరం ఓపి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. సంవత్సరం రాపిల్ల చచ్చిపోతామండి మనము. జనాలు ఎంతమంది చచ్చిపోయారు చూడు లాక్డౌన్ లో. వాస్తవం, నిజమే కదా, కరెక్టే మీరు చెప్పింది. ఎంతమంది చచ్చిపోయారు చూడండి. అవునన్నా, పోటో సంపాదించుకున్నవాడు కూడా బయలుదేరాడు కూడా చచ్చిపోయాడు. అవునన్నా నిజం. ప్రతి ఎవరు కూడా పరిస్థితి. గాడు నాకు ప్రభుత్వం ఉన్నట్టు, గాడు నాకు ప్రభుత్వం నా కొడుకుడ వచ్చి అవకాశం ఇచ్చేలా ఇంకా కొడుకోడు. కోపడబోగ మంచిగా జరుగుతుంది. వస్తాం కొంచెం అన్న. నమస్తే అన్న. వినోద్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, మీలాంటి పెద్దలు ఆశీర్వదించండి. వస్తామమ్మా, డిస్టర్బ్ చేస్తాం. వస్తాం, జాగ్రత్త. ఉన్నాను, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పుకుంటాం అన్నీ. 1 నిమిషం. సుప్రియ, నీ పేరేందే? ఏందే? कासिम भी अब्बा बोलो भाई उसको। बोलो भाई करा या भाई का या भाई करता क्या करता हम आपको तो किंचिन आपको भी करंट दिया इनको आप मामा बोलिए లోపల ఎన్ని ఇల్లు ఉన్నాయి మనకి? అన్నీ మనయేనా? చెప్పండి సార్ అందరికి. పవన్ కళ్యాణ్ हां मैं बोल के बात समझ कर बेटा बोलो बच्चा कैसा कैसा जरूर बोलो। देखो बोल के चेक करते थे। हां वोचना वैसे बेकार और निकम्मे। अब हमें किराए घर में है, करंट बिल लेखा पाता है। मेरी बच्ची का नहीं मई है, मेरा बच्चा गुरुगा जी ना ना घर खरा देते थे। मेरे बच्चे दिए नहीं करे नहीं गया उन्हें निकल कर लो दो तो मैं बच्ची का नहीं आप है। अब तू करंट बिल ला लिंकू का आया, मेरी बच्ची ले आती मैं ले आती, उसे मदद नहीं क्या नहीं। बेवा बच्ची को पेंशन आता है? आता है, हिंदी आता है। अब करंट बिल लाओ का तू लिंकू कराने मैं बेल ले जाना, मेरी बच्ची ले जाना। मेरी जिंदगी होती है कैसा बोल? मेरी बच्ची का आता मेरे मैं जीने कैसा? मुझे गुड़िया दर्द, मुझे दबे होना। घर घर को उन लोग वॉलंटियर ये वो बोले आते हैं उन लोग? आता है क्या करना आप? आते नहीं, काम करने आते नहीं। क्या काम करते हुए क्या होता है? उनके पास हमें कहीं जाना, उन्होंने हमारे पास आते हैं ना। वो आते थे आते उन्हें क्या कर सकते हैं? दिया के करते हैं। कितने साल से सताते हैं? क्या साल से सताना नहीं, अभी पैदा है उन्हें, अभी पैदा हुआ। अभी पैदा है थोड़ा पुटिया पाकम में दिया कुंडू पाकम में भी बदली పోయింది అమ్మ ఒళ్ళు తీసేసాడు. పోతే పోయింది మా పిల్లక లేదు ఏం లేదు అది పోయింది. వాళ్ళు ఏడుస్తుండ్రు మాకు ఇంకా లింకు పెట్టాడు అంత ఏందు మేమేం हमें क्या करना? पूरी चीजें देता हूँ मैं, मेरे से पूरा हो जाता है। पूरा हो जाता है पब्लिक अब ये कैसा बोलते हो गया इतना मौसम हो गया। हाथ होता इंसान से एक दफा देखता दूसरे दफा आएंगे तो मिल जाए वैसा होता हो तो देखता रहो। एक बार हमने मौका दो। देखो एक 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 सच्चा इंसान है। ये क्या
हाँ वो बोलता हूँ नहीं 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 उन क्या करता कहते सोच मैं बोलता हूँ सुनो नहीं नहीं वो जिंदगी अब बाप करोड़ा कमा को जिंदगी देखो एक सीएम बना को गया एक सीएम बना को गया मगर एक सच्चा इंसान है कई को बोलता हूँ बोले तो अपने खुद के पैसे अपने खुद की कमाई 30 करोड़ रुपए गरीबां को और रैतुआं जो मर गए ना अब रैतुआं कौल रैतुलां को 30 करोड़ रुपए आपके खुद के पैसे कमाए से पैसे मेहनत के पैसे कमा को वो पब्लिक को देता है मगर अगर उसे तुम्हें सही गद्दी में अगर उसे बैठे सही अगर कल के दिन आंध्र राष्ट्र को सीएम बनाए उसे तो उन्हें और अच्छा नहीं करता देखना उसे करता नहीं मगर एक करोड़ा लाखों करोड़ा दुनिया को लूट डाल को तुम्हें उसे वोट डाले पंखा फिरता है करता है बोले अब तुम्हारे मुंह से फिर गया नहीं भला फिर गया वो जिंदगी से अच्छा होना बोले तो एक सच्चा इंसान विनोद इनको क्या बोलेगा इनके पीछे क्या इनके बाप बड़े बड़े पैसे वाले नहीं अब तुम्हें गरीब बोलते हैं ना क्या करना ये बंदा भी गरीब ही है गरीब को अगर सही हुकूमत दिए तो उन भी अपना क्या करना है क्या नहीं करना है उन क्लियर करके देता तुम ना तेलुगु पूरा नहीं बोलो नको तेलुगु में नको तुम आराम से बात करो हमें भी जाल सार वो जब सार बोलते हैं तो पैसे वाला को साले समझ ले तुम ना समझ पड़ता नहीं अब सार भी गरीबी छे सार उनका बाबा भी कांस्टेबल है सार भी गरीबी छे गरीबों को हमें वोट डाल को हमें जिताले समझ लो गरीबों का दर्द तुम्हारी परेशानी समझते तुम्हारे घर के अंदर आको तुम्हारी परेशानी समझते आज तक कोई उन जीत को एमएलए कभी तुम्हारी जिंदगी में आता दिखा ये गलिया में कभी भटका ये गली में कभी इसकी सूरत देखे टीवी में छोड़ कभी दिखा गया हाँ तो वो मैं बोलता क्या बोले तो एक इंसान तुम्हारे घर तक आको आज तक तुम ना एक इत्तेजा करता है तुम्हारे सामने रिक्वेस्ट करता है वो रिक्वेस्ट को हमें भी क्या करना बोले साथ देना तुम्हें बोलते हैं मुझे पेंशन आती नहीं उन ये निकाल डाला उन वो कर डाला रोजा महीने में क्या टिक्का कर डालता है आता नहीं करते हैं लीड लगाना करता है पढ़े लिखे बच्चे भी आंध्र प्रदेश में जाबा नहीं है जैसा परेशान हाल है कोई भी किसी को भी परेशानी नहीं है सोच घरिश नहीं है हर घर में परेशानी है सोच तो एक बार तुम्हें मौका दो हम ना अच्छा आतो हाँ మాట్లాడింది నమస్తే అన్నతో మాట్లాడే ఇందాకే ఇంటి తిరుగుతా ఉన్నాం సరే ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని కష్టపడుతున్నాం అన్న నమస్తే అన్న ఎండకి బైర్లు గమ్ముతున్నాయి నా పేరు కేతన్ వినోద్ రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము ఈరోజు 13వ రోజు అన్న నెల్లూరు అంతా మనం తిరగాలంటే సంవత్సరం పైన అవుతుంది 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను అప్పుడు పరిస్థితులు వేరు ఈరోజు ప్రజల్లో చైతన్యం మార్పు కలుగుతా ఉంది ప్రతి అంశం మీద పోరాడుకుంటానే వస్తున్నాను నా శక్తికి ఉంది ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం కలుగుతూ ఉంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ కూర్చుని నన్ను గుర్తుపెట్టుకోండి కేతన్ వినోద్ రెడ్డి గారు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పుడు భవిష్యత్తులో మన స్ఫూర్తికి ఏ పని చెప్పినా కూడా నేను చేసి పెడతాను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను నేను జీవితాంతం ఆ మాటకు కట్టుబడి ఉంటాను మన స్ఫూర్తిగా ఆశీర్వదించాను థ్యాంక్స్ ఫోన్ ఇచ్చేసిరా ఫోన్ కనెక్ట్ అయిపోయింది 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆ రోజు పరిస్థితులు వేరు ప్రజల్లో ఒక చైతన్యం ఒక మార్పు కలుగుతూ ఉంది సరే ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ కూర్చుని నిజాయితీ కష్టపడతాము నీ పేరేంటి నాన్న అమీదే కదా నమస్తే నీ పేరు తల్లి రామ్మ మధుప్రియ గుడ్ గర్ల్ ఏం చదువుతున్నారు 5th వెళ్తున్నావా నువ్వు అమిత్ 8th వెళ్తున్నావా బాగా చదవండి గుడ్ వస్తాను తల్లి పైన ఉందమ్మా పైన ఉందే వెళ్ళొస్తాం ఈ లోపల నమస్తే అమ్మా నా పేరు కేతన్ వినోద్ రెడ్డి అమ్మ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి తిరుగుతా ఉన్నాము ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా ఆ రోజు అడిగాము
ఎవరు అడిగినా మాకు గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు వాళ్ళేమో గిర్రంట తిరిగి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, జనాలకి మాత్రం గాలి రావట్లే. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బందులు. మనం నిజాయితీగా పనిచేస్తామమ్మా, మీ తమ్ముడిలా కష్టపడతాను, ఈసారి ఆశీర్వదించండి అమ్మా, మీకు రుణపడి ఉంటాము. కాదు కారం దాహం వేస్తుంది. वो भी गलत बोलने का पब्लिक तक भी पहुंचे नहीं जैसा देखते एटलीस्ट ये बार क्लास बोले नहीं जैसा हमारे विनोद रेड्डी साहब को जरूर ये बार तुम्हारे सबका साथ रहना। हेमा शुक्रिया, अल्लाह हाफिज। వస్తాం తల్లి, మీది. అక్క నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అక్క. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు అడిగాము, ఎవరు అడిగినా అటు చూపించారు, గిర్రన తిరుగుతుందన్నారు. నేను కష్టపడతాం అక్క, నిజాయితీగా నిలబడతాను, నన్ను గుర్తుపెట్టుకోండి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి. కష్టపడతాం అక్క. చెప్పుకున్న ఇంటి బిడ్డ కాదు, మన ఇంటి బిడ్డనే. వస్తాం అక్క. పన్నులు ఈసారి వచ్చాడంటే నడిచే రోడ్డు కూడా ఏముందమ్మా, సారాయి బంద్ అన్నాడు, మనకు ఒకటే విషయం. మందు బంద్ అన్నాడు, వయసు వచ్చింది, చెత్త కారం వచ్చి పన్ను ఉందా? ఇంకోటి భారతదేశానికి కట్టకపోతే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలా మనం ట్యాక్స్ కట్టకపోతే మన ఇంటికి వచ్చి మరి ఎవరైనా బెదిరించి నువ్వు ట్యాక్స్ కట్టలేదని చెప్పి అడిగేవాడు ఈ రోజు వరకు వచ్చి చేయలేదు కదా. ఈ రోజు కట్టకపోతే చెత్త ముందు తెచ్చి చేసేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంత భయంకరంగా తయారు చేస్తున్నారు రాష్ట్రాన్ని, రావణ కాష్టంగా లాగా తయారు చేస్తున్నారు. ఈసారి మాకు రాజు క్లాస్ కి మర్చిపోకుండా కేతన్ రెడ్డి వినోద్ గారిని మీరందరూ బలపరచాలమ్మా. వస్తాం అక్క. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అక్క, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. తీసుకోండి అక్క. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. నీ పేరేంటి బంగారు? పండు. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. నీ పేరు తల్లి చెప్పు. ధనుశ్రీ, గుడ్ గర్ల్ అక్క. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అక్క. ఆ రోజు పరిస్థితులు వేరు, ఎవరిని అడిగినా కూడా గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు వాళ్ళు మిక్సీలు వేసి జనాల్ని గిర్రంట తెప్పుతున్నారు. నిజాయితీగా కష్టపడతాం అక్క. పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఆయన ప్రతినిధులుగా ఈసారి గెలిపించండి అక్క. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. కష్టపడతాం, నిజాయితీగా పనిచేస్తాము, ఏ పని చెప్పినా చేసి పెడతాం అక్క. ఈరోజు ఏదైతే మీతో మాట్లాడుతున్నామో అదే మాట కట్టుబడి ఉంటాము. సో అన్నకు కూడా చెప్పండి, వచ్చిపోయారు ఈ విధంగా కేతవరెడ్డి వినోద్ రెడ్డి అనేసి. బాయ్, బాగా చదువుకోండి. ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బాగా చదువుకోవాలన్నమాట. అమ్మకి నాన్నకి మంచి పేరు తీసుకురావాలి మీరు, ఓకేనా? బాయ్. నూరా పవన్. హలో, ఏంది మొత్తము వ్యాపాక పూసుకో ఉన్నారు? ఇదో ఇచ్చే, ఆడి నుంచి ఇచ్చేయి అమ్మకి. బాయ్, నీ పేరేంటి? తెలుసులే అమ్మా, అందుకోసం ఆడేమన్నాము. అదే అదే అజ్జా భాయ్ आपका అక్క. నమస్తే అక్క. అస్సలాము అలైకుం. అక్క నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. అప్పుడు మనకు ఎవరిని అడిగినా కూడా మేము గిర్రంట తిరుగుతుంది మాకు ఫ్యాను అన్నారు. ప్రజలకి ఇప్పుడు అర్థమైంది రాష్ట్ర వ్యాప్తంగా. సరే చూడండి అక్క, మీ తమ్ముళ్ళ కష్టపడతాం, పనిచేస్తాము. जरूर भूलो ना को एक बार हमने मौका दो। कई बोले तो जिंदगी हमेशा पैसे वालों की नहीं, एक गरीब इंसान की
एक सच्चे इंसान के वास्ते भी साथ दो। एक बार पवन कल्याण साहब भी अपनी लग्जरी लाइफ छोड़ ले को नॉर्मल इंसान के जैसा सबको साथ देने के वास्ते आते हैं। वो तो है सच है, क्या कर सकते हैं। अल्लाह हाफिज़। నమస్తే మా ఒక్క నిమిషం కిందకు పాప వాళ్ళు పంపిస్తే నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. అప్పుడు అడిగాము అందరినీ, ఎవరిని అడిగినా మాకు గిర్రంట తిరుగుతుందా ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాల వాళ్ళు మిక్సీలు వేసి గిర్రంట తిప్పుతున్నారు. మనము నిజాయితీగా కష్టపడతాము. ఒకసారి ఈసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గుర్తు పెట్టుకోండి. మీ తమ్ముడిలాగా రుణపడి ఉంటాను. ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాము. సో బాయ్ బంగారు. నీ పేరేంటి తల్లి? బాగా చదువుకోండి. గుడ్ సార్. సార్ కూర్చోండి సార్. సార్ మాట్లాడండి. సరే సరే సార్ నమస్తే. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను సార్. ఆ రోజు పరిస్థితులకి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, తప్పేం లేదు సార్. మనం బాగుండాలని కోరుకున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆమె మాట్లాడచ్చు, ఆమెకి అంత చిన్న ఆమెకే. అవునా, ఓకే. ఏం పేరమ్మా? ప్రీతి. హాయ్ ప్రీతి, బంగారు తల్లి. అమ్మా ప్రీతి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి బంగారు, ఓకేనా? సరే, మనం ఏమి అంటే నెల్లూరు అంతా తిరగాలంటే సంవత్సరం పైన అవుతుంది సార్. ఈరోజు 13వ రోజు మన ఇంటికి వచ్చాము, కష్టపడుతున్నాము. అందరినీ చూశారు మీరు, మమ్మల్ని ఒకసారి చూడండి సార్. నిజాయితీగా కష్టపడతాం. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ సార్. మామూలుగా మనం ఒక ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే 10 కట్లు ఇవ్వందే బీఫామ్. మీరు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పరులు, కష్టపడే వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మనము ప్రజల కోసం కష్టపడతాము. రైతులకు ఇస్తా ఉన్నాడు. అవును సార్, ఆయన శక్తి పొంది ఆయన 3000 మంది రైతులకి ఆయన సినిమాల్లో. ప్రీతి ఏం లేదమ్మా, వాటర్ కావాలంట. నీళ్ళంటే వాళ్ళే రౌడీ ప్రీతి, నువ్వు మాత్రం. వస్తాం సార్, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వస్తాం తల్లి. బాయ్ ప్రీతి.